ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూలై 5, 6 తేదీల్లో ఒక స్త్రీ ద్వారా ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, గ్రహాల ప్రభావం వీరిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతుంది, ఆ స్త్రీ ద్వారా వీరి జీవితంలో ఎలాంటి రహస్యం బయటపడబోతుంది, ఆ స్త్రీ ఎవరు అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు ఒంటరిగా చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. సకల దేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ మురళీ ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువు గారికి నమ్మకంతో ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రేమ పెళ్లి కుటుంబ సమస్యలు, అలాగే దోష నివారణ, విదేశీ యానం, వీసా సమస్యలు, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూలై 5, 6 తేదీల్లో అయితే ఒక స్త్రీ ద్వారా ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో శుక్రుని ప్రభావం సింహ రాశి వారిపై బలంగా పనిచేయబోతుంది. ముఖ్యంగా సింహ రాశి వారు గత కొన్ని రోజులుగా మీ మనస్సులో అయితే ఒక అస్పష్టత భావన అనేది నడుస్తూ వస్తుంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మీ మనస్సులో ఏదో జరుగుతుందన్న భావన కలుగుతుంది. ఎవరో మీతో మాట్లాడాలనుకుంటున్నారు అన్న భావన మీ మనసుకు అనిపిస్తుంది, అనుభూతి చెందుతుంది. ఒక విషయం కూడా మీకు పూర్తిగా ముగియలేదు. ఒక భావన కొన్నిసార్లు వ్యక్తులు మన జీవితంలో నిశ్శబ్దంగా మనకు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క ఆలోచనలు మనకు తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి అలాంటి ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి తను ఒక వినిపించే అవకాశం కనిపిస్తుంది. ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు, దీని వెనకాల ఒక కారణం ఉన్నట్లు కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో మీకు హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ అయితే వచ్చే సూచనలు ఉన్నాయి. మొదట ఆ కాల్ చూసి మీరు వెంటనే ఆశ్చర్యపోతారు. ఒక్కసారిగా మీరు ఆశ్చర్యానికి గురి అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే మీరు ఆ వ్యక్తి నుంచి ఇలాంటి సమయంలో కాల్ వస్తుందని మీరు అస్సలు ఊహించి ఉండరు. ఆ ఫోన్ కాల్ ఎత్తిన తర్వాత మొదట మీరు కొన్ని క్షణాలు సాధారణంగా మీకు ఉండవచ్చు. ఆమె మీ యొక్క ఆరోగ్య పరిస్థితి, అలాగే మీ పరిస్థితి గురించి, సాధారణ విషయాల గురించి అడుగుతూ ఉంటుంది. కానీ సింహ రాశి వారికి కొద్దిసేపటి తర్వాత సంభాషణ ఆచార దశలోకి వెళ్ళే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ ప్రారంభం అవుతుంది. ఆమె మీకు చాలా కాలంగా తన మనసులో ఉంచుకున్న ఒక విషయాన్ని, ఒక రహస్యాన్ని బయటపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అది మీ గురించి ఆమెకు కలిగినటువంటి ఒక అభిప్రాయం కావచ్చు, మీరు గతంలో జరిగిన ఒక అపార్థం కూడా కావచ్చు, లేదంటే మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో అయితే జరిగినటువంటి తెలుసుకొని ఒక నిజం కావచ్చు. మొదట మీరు విన్నప్పుడు అయితే ఆ నిజం, ఆ రహస్యం నమ్మలేకపోతారు. ఎందుకంటే మీరు అనుకున్న కథ ఒకటైతే ఆమె చెప్పిన వాస్తవం మరొకటి అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా సింహ రాశి వారికి ఈ సమయంలో ఒక రహస్యం బయటపడుతుంది. కొంతమందికి ఈ సమయంలో ఒక ఫోన్ కాల్లో అంగీకారం అనేది దాగి ఉంటుంది. నేను అప్పట్లో ఇలా చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోయాను, కానీ లేదా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అన్నమాట, లేదంటే కానీ నిజానికి పరిస్థితి వేరేలా ఉంది అన్న మాట మీకు ఆ ఫోన్ కాల్ ద్వారా వినిపిస్తుంది. ఈ తరహా మాటలు వినిపించే అవకాశం అయితే మీకు ఫోన్ కాల్ ద్వారా ఉండబోతుంది. ముఖ్యంగా కొందరికి ఈ కాల్ ముఖ్యమైన సమాచారం అందవచ్చు. ఆమె మీకు ఒక సంబంధించిన ఆమె ఒక జీవితానికి సంబంధించిన ఒక విషయం గురించి ముందుగానే హెచ్చరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ యొక్క భవిష్యత్తుకు ఒక పంచుకునే అవకాశం కూడా ఉండబోతుంది. కానీ ఇక్కడ సింహ రాశి వారు ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఈ సంభాషణలో ఒక పేరు ప్రవర్తనకు వస్తుంది. ఆ పేరు అనేది మీ జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఆ పేరు విన్న క్షణంలో మీరు గతంలో జరిగిన సంఘటనలు ఈ 2 రోజుల్లో గుర్తు చేసుకుంటారు. ఇక్కడే ఒక విషయం అనేది మీకు స్పష్టంగా అర్థమయ్యే ఉండవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఈ సమయంలో అయితే ఒక పెద్ద కోణం మీకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకోలేని ఒక సంఘటన వెనుక దాగి ఉన్నటువంటి ఒక అసలు కారణం, అసలు రహస్యం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదట మీకు ఇది షాకింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇంతకాలం ఒక విధంగా ఆలోచిస్తూ వచ్చారు, కానీ ఇప్పుడు మాత్రం మీరు వేరే విధంగా ఆలోచిస్తారు. మరో వాస్తవం మీ ముందుకు వచ్చింది. అయితే ఇక్కడ ముఖ్యంగా అయితే ఒక సూచన కూడా ఉంది. ఆమె చెప్పే ప్రతి మాటను మీరు ప్రశాంతంగా వినాలి. మధ్యలో తీర్పును ఇచ్చేయకండి, ఎందుకంటే తొందరపడే స్వభావం మీకు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వారి ఉద్దేశం ఏమిటి అనే మాటలు మీరు వినండి. ముఖ్యంగా అనేక రోజుల్లో, కొన్ని సందర్భాల్లో, కొన్ని నెలలుగా మీ మనస్సులో ఉన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. మీ మనస్సులో ఉన్నటువంటి సందేహాలకు సమాధానం ఈ సమయంలో ఇంకా ఆసక్తికరమైన విధంగా అయితే దొరికే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్ కాల్ ద్వారా ముగిసిన తర్వాత మీరు వెంటనే ఒక నిర్ణయం తీసుకోవచ్చు, కానీ తొందరపడి ఈ సమయంలో మీరు నిర్ణయం తీసుకోకండి. ఈ సంభాషణ మీకు ఒక కొత్త సమాచారాన్ని ఇస్తుంది. ఈ సమాచారం అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయం అనేది తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి మీ యొక్క జీవితంలో ఆ మాటలు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉండే అవకాశం ఉంది. మరి ఈ ఫోన్ కాల్ ప్రధాన కారణం ఆ స్త్రీ మనసులో ఉన్నటువంటి చాలా కాలంగా ఉన్నటువంటి ఒక అసంపూర్ణ భావన. ఆమె చెప్పవలసిన సమయం ఇప్పటి వరకు అయితే రాలేదు. ఈ సమయంలో చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ మీరు నెగ్లెక్ట్ చేయకండి. మీ ఇద్దరి మధ్య నిశ్శబ్దంగా మిగిలిపోయినటువంటి అంశం ఇప్పుడు మాటల రూపంలో బయటకు రావటానికి సిద్ధంగా ఉండటం కూడా కారణం కనిపిస్తుంది. ఈ సమయంలో అయితే శుక్రుని ప్రభావం, చంద్రుని ప్రభావం వల్ల భావోద్వేగాలు, సంభాషణ బలపడుతుంది. అదే సమయంలో ఈ సమయంలో అయితే శుక్రుని వల్ల కమ్యూనికేషన్, ఫోన్ కాల్ మరియు సమాచార మార్పుకు చురుకుగా చేరుతుంది. శుక్రుని అనుకూలత దృష్టి పాత్ర ద్వారా
పాత సంబంధాలు, పాత పరిచయాలు లేదా పాత భాగోద్వేగాలు మళ్ళీ చర్చలోకి తీసుకువచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఈ ఫోన్ కాల్ వల్ల. మరి ప్రధానంగా కలిగేటువంటి మార్పు ఏమిటంటే, ఈ 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ మీకు చాలా కాలంగా మీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు అలాగే సందేహాలకు సమాధానాలు దొరికే అవకాశం ఉంది. జాగ్రత్త. ఈ కాల్ ఈ సమయంలో భాగోద్వేగంతో స్పందించవద్దు. ముందుగా పూర్తిగా వినండి. ఆ మాటల వెనుకాల, ఆ స్త్రీ మాటల వెనుక ఏం అర్థం దాగి ఉందో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. గత సంఘటన మీపై వెంటనే వాదాభిప్రాయాలు అయితే మీరు పెట్టుకోకండి. ముఖ్యంగా ఈ విషయాలపై మీరు దృష్టి పెట్టండి. ఈ సంభాషణ తర్వాత మీకు కొంత మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ సమయంలో ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ మీ జీవితాన్ని మారుస్తుంది. కొన్ని ఫోన్ కాల్స్ మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ ఫోన్ కాల్ ద్వారా మీకు వచ్చే సంభాషణ అలాంటి పెద్ద మార్పుకు కారణం అవుతుంది. ముఖ్యంగా మీ జీవితం మలుపు తిరిగే అవకాశం ఈ ఫోన్ కాల్ వల్ల ఉంటుంది. ఈ 2 రోజుల్లో మీరు ఎంతో నమ్మినటువంటి ఒక స్త్రీ స్వరంలో వినిపించే మాటలు మీరు ఇప్పటి వరకు చూడని ఒక రహస్యాన్ని అయితే మీరు మీ ముందు తీసుకురావచ్చు. కాబట్టి ఆ కాల్ వచ్చినప్పుడు కేవలం ఈ సమయంలో చెవులతో మాత్రమే కాదు, మనసుతో వినండి. ఎందుకంటే కొన్నిసార్లు ఈ ఫోన్ కాల్ అనేది ఒక సమాచారంలా కాకుండా ఈ సమయంలో నిజం మన జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సమాధానాలకు అయితే ఈ సమయంలో సమాధానాన్ని కూడా మరి ఎదురు చూస్తున్నటువంటి సమాధానం కూడా మీకు తీసుకువచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అయితే ఒక ఫోన్ కాల్ ద్వారా, ఒక స్త్రీ ద్వారా ఒక పెద్ద రహస్యం బయటపడే అవకాశాలు 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. శుక్రుని ప్రభావం ఇప్పుడు మీపై బలంగా పనిచేయడం వల్ల ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా కొన్ని మార్పులు వస్తాయి. ప్రేమ బంధంలో ఉన్న సింహ రాశి వారికి ఈ 2 రోజులు అత్యద్భుతంగా మారుతుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకొని మనస్సులో భావాలను చెప్పుకోవడం వల్ల ఈ 2 రోజుల్లో మీ బంధం మరింత బలంగా మారే సూచనలు ఉన్నాయి. మీ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు అయితే వారి సపోర్ట్ మీకు లభించే విధంగా ఉంటుంది. కొంతమంది సింహరాశి వారికి ఈ 2 రోజుల్లో వ్యాపారం చేసేవారికి పాత కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో అయితే ఉద్యోగంలో ఉన్నవారికి పని భారం అయితే అధికంగా ఉండబోతుంది. అలాగే మీ కష్టాన్ని పై అధికారులు గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ 2 రోజుల్లో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది. వారి సలహాలు, సూచనలు కూడా మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి తమ యొక్క భాగస్వామి నుండి మీరు ఆశించిన ప్రేమ, మీరు కోరుకున్న ప్రేమ మీకు దక్కే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామితో మీ మనస్సులో ఉన్నటువంటి బాధను చెప్పుకున్నట్లు అయితే కొంచెమన్నా తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామితో సమయాన్ని గడపడం వల్ల మీ బంధం మరింత బలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహరాశి వారు ఆ పరమేశ్వరుని ఆరాధన, కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.